హాయ్ ఫ్రెండ్స్, మా బ్రదర్ బెంగళూరు నుంచి వస్తున్నాడు అనమాట. మా బ్రదర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు నైటు బిఆర్టీఎస్ రోడ్ అనమాట. ఇంతకీ మా ఊరి పేరు చెప్పడం మర్చిపోయాను. మాది విజయవాడ గుణదలండి. మా గుణదల్లో క్రిస్మస్ బాగా చేస్తారు. గుణదల మేరీమా చర్చ్ పేరు మీరు వినే ఉంటారు. అక్కడ బాగా ఫేమస్ అనమాట గుణదల చర్చ్. రేపు క్రిస్మస్ బాగా చేస్తారు 25న. నేను దానికోసం మీ స్పెషల్గా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు దాకా వెయిట్ చేయండి. ప్రస్తుతం మా బ్రదర్ని తీసుకురావడానికి అయితే వెళ్తాను స్టేషన్, విజయవాడ స్టేషన్కి. ఈ బిఆర్టీఎస్ రోడ్లో అనమాట. ఇట్లాగా నైట్ 12 వరకు ఉంటాయి షాపులన్నీ. ఇక్కడ నైట్ ఫుడ్ ఇక్కడ బాగా అలవాటు అనమాట అందరికీ. ఈ బిఆర్టీఎస్ రోడ్లో బాగా ఫేమస్ అనమాట. ఇక్కడికి వచ్చి తింటారు. ఇంకోటి ఏంటంటే మన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఫుడ్ స్ట్రీట్ అని ఉంది, అదొకటి ఫేమస్ అనమాట. ఈ రెండు ఏమో నైట్ 12 వరకు ఉంటాయి. ఇక్కడ మన విజయవాడ మొత్తం నైట్ ఇక్కడ వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు అనమాట. చాలా ఫేమస్ బిఆర్టీఎస్ రోడ్ వీళ్ళకి. మంచి బాగా ఉంది, మంచి బాగుంది. నేను మాస్క్ పెట్టుకు వెళ్తున్నాను. ఇట్లా వస్తే మనకి రోడ్డు మధ్యలో అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవి పెట్టి ఉంచుతారు. బిర్యానీ కాడి నుంచి మనకి ఐస్ క్రీము, టిఫిను అన్నీ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి ఈ బిఆర్టీఎస్ రోడ్లో. చూసారు ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ కార్లు, వెహికల్స్ అన్నీ వేసుకొచ్చి మరీ తింటారు ఇక్కడ. ఇప్పుడు ఒక ఫుడ్ ఫెస్టివల్ జరిగింది అనమాట రోజు. ఇక్కడ చాలామంది వస్తారనమాట. ఇప్పుడు ఈ నైట్ ఫుడ్ అనేది మనకి బాగా ఫేమస్ అయింది అన్ని చోట్ల. చూసారా ఎంత బాగున్నాయో మనకి. మొత్తం ఇటు సైడ్ మొత్తం అయ్యే మనకి షాపులు చూసారా. కార్లు వేసుకొచ్చి మరి జనాలు ఎలా ఉన్నారో. 11:30 అయినా కూడా అన్ని షాప్స్ మనకి. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. ఇక్కడతో మనకి ఎండ్ అయిపోయింది. ఇక్కడంటే మొత్తం ఇంకా వెహికల్ పార్కింగ్ అనమాట. మరి ఇంకా రోడ్డు మొత్తం మనకి అటువైపు కార్లు అన్నీ పార్కింగ్ చేస్తున్నాయి. ఇవి ఇట్లా వచ్చి మరీ తింటారు రోజు. మరి సార్ మీరు కూడా వీలుంటే ఫ్రెండ్స్ మన విజయవాడ ఇక్కడ ఫుడ్ వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్. ఫైనల్గా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మనం వచ్చాము. మరి వెళ్ళి చూడాలి. మా ఆవిడ వచ్చాడు రాలేదు ఇంకా. మరి అంతసేపు వెయిట్ చేయాలి. ఆవిడ వచ్చాడు రాలేకపోతే. ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇంకా రాలేదనుకుంటా మా వాడు. వెయిట్ చేయాలనుకుంటా. అనుకున్నట్టుగానే మా వాడైతే ఇంకా రాలేదు. ఇంకా టైం పట్టిద్దంట. బయట అవుట్కట్స్ ఆపేశారంట. ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాను క్లాక్ టవర్ దగ్గర. ఫైనల్లీ 45 మినిట్స్ తర్వాత మా వాడు వచ్చాడు. వీడే మా అన్నయ్య. చూడండి సైడ్కి నడుచుకుంటూ వస్తున్నాడు. సార్ హాయ్ చెప్పు. హాయ్.